గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు, వీటినే ఫండమెంటల్ రైట్స్ అంటారు. వీటి గురించి నేను మీకు ఈరోజు ఒక అవగాహన తెప్పించేటట్టు ఒక స్కెల్టన్ ఫార్మేషన్ తీసుకొస్తాను. స్కెల్టన్ ఫార్మేషన్ అంటే దీంట్లో డెప్త్గా మనం ఏం చదవమండి, వాట్ ఈజ్ వాట్ అనేది చదువుతాము. వీటిని మనము ఒక మెమరీ టెక్నిక్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోగలరో చెప్తాను. సో ఒక స్కెల్టన్ ఫార్మేషన్ అనేది ఉందంటే కొత్తగా చదువుకున్నవన్నీ వాటికి యాడ్ చేసుకుంటూ ఉండడం వలన మనకి కంప్లీట్ బాడీ ఫార్మేషన్ వస్తుంది. ఆ మెమరీ టెక్నిక్స్ ద్వారా దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండడం వలన మనం మర్చిపోం. సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాను. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ఇవి భారత రాజ్యాంగంలో 12వ అధికరణ ప్రకరణ లేదా ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు పొందుపరచడం జరిగింది. ఇవి మొత్తం 24 ఆర్టికల్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకుని మన రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి దేశ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రద్దవుతాయి. ఆ రద్దయితే ఏ రకంగా రద్దవుతాయి అనే పద్ధతిని మనం జర్మనీ దేశం నుంచి సంగ్రహించి మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. ఈ ఫండమెంటల్ రైట్స్లో మొదటి 2 ఆర్టికల్స్ అంటే 12, 13 ఈ ఆర్టికల్స్ ఏం చెప్తాయి అంటే అసలు ఈ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి, ఎందుకు ఏర్పరచబడ్డాయి, ఎలా ఏర్పరచబడ్డాయి, ఎవరి కోసం ఏర్పరచబడ్డాయి అనే దాని గురించి వివరిస్తుంది. చివరిగా ఉన్నటువంటి 33, 34, 35 ఆర్టికల్స్ ఏం చెప్తుందంటే పౌర హక్కులుగా ఉన్నటువంటి కొన్ని హక్కులకు ఏదైనా మనకి మానవ హక్కులకు ఉల్లంఘన జరిగినట్లయితే, ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగినట్లయితే మనము ఏ రకంగా కోర్టుల్ని ఆశ్రయించవచ్చు, ఏ రకంగా మనం వాటి నుంచి సంరక్షించుకోవచ్చు అనేది ఈ 33 నుంచి 35 వరకు ఉండే ఆర్టికల్స్ చెప్తాయండి. సో ఫైనల్గా 12, 13, 33, 34, 35 ఈ 5 ఆర్టికల్స్ అనేవి మనకి ఎందుకు, ఏమిటి, ఎలాగా అనే దాని గురించి వివరిస్తాయి. తర్వాత ఉండేటువంటి 14 నుంచి 32 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్లో మొదటి 2 ఆర్టికల్స్ అంటే 12, 13 లాస్ట్ 3 ఆర్టికల్స్ 33, 34, 35 ఈ ఆర్టికల్స్ అనేవి ఏం చెప్తుందంటే ఫండమెంటల్ రైట్స్ని ఎందుకు, ఎలాగా, ఎప్పుడు, ఎవరి కోసం ఏర్పరచబడినాయి, ఒకవేళ ఈ ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన జరిగితే ఏ రకంగా మనం న్యాయస్థానాలని సంప్రదించవచ్చు అనేది వివరిస్తాయి. మిగిలినవి 24లో ఈ 5 తీసేస్తే మిగిలినవి 19 ఆర్టికల్స్ అండి. ఈ 19 ఆర్టికల్స్ని 7 హక్కులలో 7 రైట్స్లో చొప్పించారు. అవి ఏంటనేది మీకు చెప్తాను. ఆర్టికల్ 14 to 18 రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు. ఆర్టికల్ 19 నుంచి 22 వరకు 4 ఆర్టికల్స్ రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కును వివరిస్తాయి. ఆర్టికల్ 23 నుంచి 24 వరకు అంటే 2 ఆర్టికల్స్ రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే పీడన నిరోధకపు హక్కు గురించి వివరిస్తాయి. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు 4 ఆర్టికల్స్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మత స్వాతంత్రపు హక్కు గురించి వివరిస్తాయి. ఆర్టికల్ 29 నుంచి 30 వరకు ఉండేటువంటి 2 ఆర్టికల్స్ రైట్ టు కల్చర్ అండ్ ఎడ్యుకేషన్. వాస్తవంగా దీన్ని ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ రైట్ అని అనాలి. ప్రాస కోసం కొంచెం బాగుంటుంది గుర్తుపెట్టుకోవడం కోసమని దీన్ని ఇలా వివరించాను. సో దాని తర్వాత వచ్చేది ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కు. దాని తర్వాతది ఆర్టికల్ 32 ఈ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇవి 7 ఆర్టికల్స్ ప్రాథమిక హక్కులుగా మనం పరిగణిస్తామండి. వీటిల్లో ప్రతి ఒక్కదాన్ని ఇప్పుడు మీకు నీట్గా వివరిస్తాను, చూడండి. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్తుంది. అంటే సమానత్వ హక్కు. ప్రతి ఒక్కడు రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే, చట్టానికి కానీ రాజ్యానికి కానీ ఎవరు అతీతులు కాదు అని చెప్పేది రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు. తర్వాత వచ్చేటువంటి హక్కు రైట్ టు ఫ్రీడమ్.
ఇది ఆర్టికల్ 19 నుంచి 22 వరకు 4 ఆర్టికల్స్ చెప్తాయండి దీని గురించి. దీన్నే స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు అంటారు. ఈ రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు మనకి ఇచ్చేటువంటి హక్కులు ఏంటంటే రైట్ టు స్పీచ్ అంటే వాక్ స్వాతంత్రపు హక్కు, మనకు నచ్చిన తిండి తినడం, మనకు నచ్చిన బట్టలు వేసుకోవడం, మనకు నచ్చినట్లు మనం ఉండడం, మనకు నచ్చిన ప్లేసెస్లో మనం తిరగవచ్చు, ఎవరు మనకి ఎలాంటి అభ్యంతరం పెట్టకూడదు అనే హక్కు మనకి ఇచ్చేటువంటిది రైట్ టు ఫ్రీడమ్. నెక్స్ట్ వచ్చేటువంటిది రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఇది ఆర్టికల్ 23 నుంచి 24 వరకు 2 ఆర్టికల్స్ దీని గురించి వివరిస్తుందండి. ఎక్స్ప్లాయిటేషన్ అంటే పీడన నిరోధపు హక్కు. రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ పీడన నిరోధపు హక్కు అంటే ఏంటంటే బాల కార్మిక వ్యవస్థ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ మనుషుల్ని వ్యభిచారం కోసం కానీ, లేదంటే వెట్టి చాకరీ కోసం కానీ, లేదంటే ఇంకొక బానిసగా కానీ ఒక దగ్గర నుంచి ఒకరికి అమ్మేయడం అంటే వాళ్ళకి ఎలాంటి హక్కు లేకుండా వాళ్ళ మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి బానిసలుగా చేసుకుంటారు చూసారా, వాటి నుంచి విముక్తి కల్పించేది ఈ రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఆ నెక్స్ట్ వచ్చేటువంటి రైట్ వచ్చి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. అంటే ఇది ఏం తెలియజెప్తుంది అంటే మనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, మనకు నచ్చిన మతంలోకి మారవచ్చు అనేది ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది మనకి తెలియచెప్తుంది. ఇవి 4 ఆర్టికల్స్ అండి, 25 నుంచి 28 వరకు ఉంటాయి. తర్వాత వచ్చేటువంటి హక్కు వచ్చి రైట్ టు కల్చర్ అండ్ ఎడ్యుకేషన్. ఇది ఆర్టికల్ 29 నుంచి 30 వరకు 2 ఆర్టికల్స్ దీని గురించి చెప్తుందండి. అంటే సంప్రదాయ మరియు విద్యా హక్కు. మన సంప్రదాయాలని మనం పాటించుకోవచ్చు, కాపాడుకోవచ్చు, మనకు నచ్చిన విద్యను మనం చదువుకోవచ్చు. నిర్బంధ విద్య అనేది కూడా దీని కిందకే వస్తుందండి. చిన్నపిల్లలకి ఒక వయసు వచ్చేంత వరకు ఖచ్చితంగా చదివించాలి అనేది ఈ ఆర్టికల్ ద్వారానే వాళ్ళకి వర్తిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆర్టికల్ ద్వారానే మనం కొన్ని క్రిస్టియన్ మైనారిటీ కాలేజ్, మతపరమైనటువంటి కాలేజెస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఈ రైట్ ద్వారానే వాళ్ళకి హక్కు ఉంటుంది వాటిని నడుపుకోవడం కోసం. సో దీన్ని కూడా ఒక ప్రాథమిక హక్కుగా రాజ్యాంగము మనకు కల్పించింది. తర్వాతది ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కు. ఈ ఆస్తి హక్కు అనేది 1978లో 44వ సవరణ లేదా అమెండ్మెంట్ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి దీన్ని తొలగించారండి. ప్రాథమిక హక్కుల నుంచి దీన్ని తొలగించారు. ఇప్పుడు ప్రాథమిక హక్కుల్లో ఈ ఆర్టికల్ 31 లేదు. అయితే ఏ హక్కుని, ఏ ఆర్టికల్ని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు, ఏ సంవత్సరంలో, దాని అమెండ్మెంట్ ఏంటి అని చాలాసార్లు అడిగాడండి. ఏపీపీఎస్సీలో అడిగాడు, యూపీఎస్సీలో అడిగాడు. కాబట్టి దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 1978లో 44వ సవరణ ప్రకారము ప్రాథమిక హక్కుల నుంచి తొలగించబడినటువంటి హక్కు రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు. తర్వాతది ఏంటంటే ఆర్టికల్ 32. ఇది కూడా ఒకటే ఉంటుందండి. వీటిల్లో మళ్ళీ 5 రకాలు ఉంటే తర్వాత ఎగ్జాంపుల్లో చెప్తాను. అదే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ఎందుకు అంటే మనకి ఈ ప్రాథమిక హక్కులకి వేటికన్నా ఎవరి ద్వారా అయినా మనకి ఉల్లంఘన జరిగినట్టయితే అది పోలీసుల ద్వారా కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక మంత్రి ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా మనకి ఎలాంటి మన హక్కులకి భంగం కలిగినట్టయితే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే వ్రిట్స్ ఒక 5 ఉంటాయండి. ఈ వ్రిట్స్ ద్వారా మనము కోర్టులని సంప్రదిస్తాం. అంటే మనం కోర్టులకి వ్రిట్ రూపంలో వ్రిట్స్ వేస్తాం, కేసు వేస్తాం, వ్రిట్ రూపంలో కేసు వేస్తాం, మా హక్కులకి ఇలా పలానాతను భంగం కలిగించాడు అని. సో దాన్ని బట్టి మనం రక్షణ పొందవచ్చు. దానికోసం రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది మనకి దీంట్లో పొందుపరిచారు. ఇవి 5 రకాలు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్రాథమిక హక్కులు అనేవి మొత్తం మనం అమెరికా నుంచి సంగ్రహించుకొని మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. కానీ ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది మాత్రం ఇదొక్కటి మాత్రం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొని మన కాన్స్టిట్యూషన్లో పొందుపరుచుకున్నాం. ఇది దీని యొక్క జనరల్ బేసిక్ ఇన్ఫర్మేషన్.
సో రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంటే సమానత్వపు హక్కు, స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, పీడన నిరోధక హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సంప్రదాయ మరియు విద్యా హక్కు, ఆస్తి హక్కు. ఇవి మనకున్నటువంటి మెయిన్ 6 ప్రాథమిక హక్కులు. ఎందుకంటే 1 తొలగించబడింది కాబట్టి 7 ఉన్నా కానీ 6 ప్రాథమిక హక్కులుగానే మనం పరిగణిస్తాం. సో ఇప్పుడు ఇది ఒకసారి చూసుకున్నాం కదా, వీటిని మనం ఇప్పుడు చదువుకున్నాం. బట్ కొంచెంసేపు అయినా రేపైనా వీటిని మళ్ళీ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. వీటిని మర్చిపోకుండా పుస్తకం తీయకుండా మనం రివైజ్ చేసుకోవడం కోసం ఒక చిన్న మెమరీ టెక్నిక్, ఒక మెమరీ ట్రిక్ ద్వారా నేను గుర్తుపెట్టుకున్నానండి. అది ఏంటి అనేది మీకు ఇప్పుడే చెప్తాను. చూడండి. ఎవ్రీ ఫీమేల్ ఎక్స్పోజెస్ ది రెడ్ సీడీస్ ఎట్ పబ్లిక్ రోడ్స్. లేదంటే ఎవ్రీ ఫీమేల్ ఎక్స్పోజెస్ ది రెడ్ సీడీస్ ఎట్ పార్టీస్ అండ్ రోడ్స్. ఎందుకు ఇది నేను పెట్టుకున్నాను అంటే, సహజంగా ఆడవాళ్ళు వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు కానీ నగలు కానీ వీటిని అన్నింటిని నలుగురు ముందు ప్రదర్శించాలి అని కోరుకుంటారు. సో ఆ ఉద్దేశంతోనే నేను దీన్ని క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎంత ఫన్నీగా మెమరీ ట్రిక్స్ అనేవి ఉంటాయో మనకి అంత ఎక్కువ కాలం అనేది గుర్తుంటాయి. సో దాన్ని బట్టి మనం మెమరీ ట్రిక్స్ అనేవి మనం పెట్టుకోవడం మంచిది. దీనికి నేను 5:4:2:4:2:1:1 అనేది ఒక కోడింగ్ ఇచ్చుకున్నాను. దీని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అంటే ఈక్వాలిటీ, ఎఫ్ అంటే ఫ్రీడమ్, ఈ అంటే ఎక్స్ప్లాయిటేషన్, ఆర్ అంటే రిలీజియన్, సి అండ్ డీస్ అంటే కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, పి అంటే ప్రాపర్టీ, ఆర్ అంటే రెమెడీస్. చూశారు కదా. సో ఇప్పుడు ఎవ్రీ ఫీమేల్ ఎక్స్పోజెస్ దేర్ రెడ్ సీడీస్ ఎట్ పబ్లిక్ రోడ్స్ అని ఈ ఒక్క వాక్యం మన మైండ్లో ఉంటే మనం ఎక్కడున్నా కానీ ఇవన్నీ గుర్తు చేసుకోవచ్చు. ఈ ఫర్ ఈక్వాలిటీ, ఎఫ్ ఫర్ ఫ్రీడమ్, ఈ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్, ఆర్ ఫర్ రిలీజియన్, సి అండ్ డి ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, పి ఫర్ ప్రాపర్టీ, ఆర్ ఫర్ రెమెడీస్. వాస్తవంగా సిఈ ఉండాలి ఇక్కడ, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్. డి అనేది గట్టిగా ప్రొనౌన్స్ చేయబడుతుంది కాబట్టి ఒక డి అనేది నేను పెట్టుకొని ఈ ఫామ్ని తెచ్చుకున్నాను. మరి ఈ 5:4:2:4:2:1:1 ఏంటంటే, ఆర్టికల్ రైట్ టు ఈక్వాలిటీ అనేది 5 ఆర్టికల్స్ ఉన్నాయి. అది 14 నుంచి 18 వరకు. ఫ్రీడమ్లో 4 ఆర్టికల్స్, ఎక్స్ప్లాయిటేషన్లో 2 ఆర్టికల్స్, రిలీజియన్ గురించి 4 ఆర్టికల్స్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ గురించి 2 ఆర్టికల్స్. అంటే ఏ హక్కు నుంచి ఎన్ని ఆర్టికల్స్ చెప్తున్నాయి అనే దాని గురించి ఈ నిష్పత్తిని పెట్టాను. సో 14 నుంచి 18 వరకు చెప్పేది ఈక్వాలిటీ గురించి, 19 నుంచి 22 వరకు చెప్పేది ఫ్రీడము, ఇలా పెట్టుకున్నాను. దానికి ఇది అమెండ్ చేయబడింది కాబట్టి దీన్ని తీసివేయచ్చు. లాస్ట్ 2 1 అంటే 1 తీసేయచ్చు. ఇంకా మనకు గుర్తుండేది 4:2:4:2. దీని ముందు 5 యాడ్ చేస్తే మనకి ఏ హక్కుల్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయనేది కూడా గుర్తుంటుంది. చూడండి. ఎవ్రీ ఫీమేల్ ఎక్స్పోజెస్ దేర్ రెడ్ సీడీస్ ఎట్ పబ్లిక్ రోడ్స్ అనగానే ఈ ఫర్ ఈక్వాలిటీ, ఎఫ్ ఫర్ ఫ్రీడమ్, ఈ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్, ఆర్ ఫర్ రిలీజియన్, సి అండ్ డి ఫర్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్, పి ఫర్ ప్రాపర్టీ, ఆర్ ఫర్ రెమెడీస్. అంతే. దానికి 5:4:2:4:1:1 అని పెట్టుకున్నామంటే ఈక్వాలిటీలో 5, ఫ్రీడమ్లో 4, ఎక్స్ప్లాయిటేషన్లో 2, రిలీజియన్లో 4, కల్చరల్ ఎడ్యుకేషన్లో 2, ప్రాపర్టీలో 1, రెమెడీస్లో 1. అంతే. ఈ ఫార్మేషన్ ఇట్లా గుర్తుంది అంటే మనకు తెలియకుండానే మనం 150 నుంచి 200 వర్డ్స్తో ఒక ఎస్సే రాసేయచ్చండి. ఈ జస్ట్ ఒక చిన్న ఈ మెమరీ ట్రిక్ను మన మైండ్లో పెట్టుకున్నట్లయితే, అయితే పదే మనం 1-2-3 సార్లు చూస్తేనే వీటిని ఈ ట్రిక్ కూడా ఈ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి అనేది గుర్తుంటుంది. సో నేను ఈ రకంగా ఒక స్కెల్టన్ ఫార్మేషన్ని ఏర్పరచుకున్నాను. ఫర్దర్గా ప్రతి ఆర్టికల్ అంటే రైట్ టు ఈక్వాలిటీలో మళ్ళీ కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. ఇది ఏంటంటే జస్ట్ ఒక అవగాహనకు తెప్పించడం కోసమే. వీటిలో మళ్ళీ చాలా ఉంటాయి. వాటిని అన్నిటిని నేను నెక్స్ట్ క్లాస్లో వివరించి మీకు క్లియర్గా, వాటికి కూడా కొన్ని మెమరీ టెక్నిక్స్ ఉన్నాయి, వాటిని కూడా చొప్పించి కంప్లీట్గా ఒక బాడీ ఫార్మేషన్ అనేది తీసుకొచ్చామంటే
తర్వాత వాటి గురించి జరిగేటువంటి కొత్త కొత్త అప్డేట్స్ అని వాటికి చొప్పించి క్రోడీకరించి మనం రివైజ్ చేసుకోవచ్చు. అప్పుడు అది చాలా ఈజీ అవుతుంది కూడా, పుస్తకం తీయకుండా మనం రివైజ్ చేసుకోవడం కోసం. సో ఇప్పుడు చేశారు కాబట్టి దీన్ని ఒకసారి చూసి మీ సొంతంగా మీరే ఒక ఎస్సే రాయడానికి ప్రయత్నించండి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.